తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నేను సైతం ఆఖరి భాగం. రచన సింహప్రసాద్ గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? ఆవిడ మాటల్ని బట్టి ముగ్ధ చేయి వదిలేశాను అన్న బాధ, పాప భీతి సీతలో ఇంకా సుళ్ళు తిరుగుతున్నాయని గ్రహించి మౌనం వహించారు. బహుశా అది మనసులో పెట్టుకునే అన్నగారి నిర్ణయాన్ని బలపరిచి ఉండొచ్చు. ఏమైతేనే బంగారం లాంటి సంబంధం అనేసి తాంబూలాలు తీసేసుకుంటే మంచిది అనుకున్నారు. ఆలస్యం అమృతం విషం అన్నారు. ముగ్ధను పిలువు, ఇప్పుడే అడిగేద్దాం అన్నారు. శుభలక్ష్మి వెళ్ళి ముగ్ధను పిలుచుకొచ్చింది. అత్తయ్య మామయ్య పెళ్ళికొచ్చినప్పటి నుంచి ప్రవర్తించిన తీరు, మాటల ధోరణిని బట్టి విషయం పసిగట్టింది. ఇప్పుడు అందరినీ ఒకే చోట చూసేసరికి అది బలపడింది. తన అభిప్రాయాన్ని ఎప్పుడో నిర్ణయించుకున్న ముగ్ధ గుండెల నిండా గాలి పీల్చుకుని కూర్చుంది. మామయ్య నిన్ను కోడలిగా చేసుకోవాలనుకుంటున్నాడు. అన్ని విధాల అనుకూలమైన సంబంధం, ఈడు జోడు బాగుంటుంది, నువ్వు ఒప్పుకుంటావని తెలుసు అనుకో. అయినా నీ అభిప్రాయం తెలుసుకోవాలంటున్నాడు మీ నాన్న, అమ్మమ్మ చెప్పింది. క్షమించమ్మమ్మ, నేను ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోను, దృఢ స్వరంతో చెప్పింది. నీకెప్పుడు కుదిరితే అప్పుడు ముహూర్తం పెట్టుకుందాం, చదువు అయ్యాకే కాపురానికి వెళ్దు కానీ అందుకుంది శుభలక్ష్మి. ఎప్పుడు కుదురుతుందో నాకే తెలియదు, నాకు లక్ష్యం ఉంది, అది సాధించాలి, ఆ తర్వాతే పెళ్ళి సంసారం. ముగ్ధ మాటలకు సుబ్బారావుకి సర్రన కోపం వచ్చింది. అది సాధించలేకపోతే పెళ్ళి పెటాకులు లేకుండా ఇలాగే ఉండిపోతావా? తండ్రి వంక బాధగా చూసి తలదించుకుంది. ఆ పైన అవునంటూ తలాడించింది. అదిరిపడ్డారంతా. ఆందోళనగా చూశారు ఆమె వంక. మూర్ఖంగా మాట్లాడకు, పెద్దవాళ్ళం, నీ మేలు కోరి చెప్తున్నాం. ఈ పెళ్లి చేసుకో, సుఖపడతావు. ఆ తర్వాత ఉద్యోగాలే చేస్తావో ఊళ్ళో ఏలతావో నీ ఇష్టం, మీ ఆయన ఇష్టం, పెద్ద గొంతులో అన్నాడు సుబ్బారావు. కూతురు అందరి ముందు తన మాట త్రోసి రాజనే సరికి అతడెంతో ఉక్రోషంగా ఉంది, కోపంగా ఉంది. మీ నాన్న చెప్పినట్టు విను తల్లి, శుభలక్ష్మి నచ్చ చెప్పాలని చూసింది. నీ బాగు కోరి ఈ నిర్ణయం తీసుకున్నాం. చైతన్య ఎలాంటివాడో నీకు తెలుసుగా, తను బాగా ఇష్టపడుతున్నాడు, నీ అభీష్టాన్ని కాదనడు, అనునయంగా చెప్పింది సీత. ఇదెక్కడి చోద్యమే? రాజా లాంటి సంబంధం వెతుక్కుంటూ వస్తే మోకాలు అడ్డుతానంటావేంటే? బొగ్గలు నొక్కుకుంది అమ్మమ్మ. పొగరు ఎక్కువైంది. చదువు బాగా వచ్చేసరికి కన్ను మిన్ను కానటం లేదు. చిన్నప్పుడు ఎప్పుడో కలెక్టర్ అవుతానంది, అది పట్టుకుని వేలాడుతుంది ఇప్పటికీ. అది ఎంత కష్టమో తెలియదు. 10,000 మందికి ఒక్కరు కూడా అవ్వరట. 2-3 ఏళ్ళు తపస్సు చేయాలట దానికి. అప్పటికీ ముసలిదైపోతుంది. స్వరం పెంచి అక్కసిగా చూస్తూ ఆగ్రహంగా అన్నాడు సుబ్బారావు. ఇప్పటికిప్పుడు నీ అభిప్రాయం చెప్పద్దులే, బాగా ఆలోచించాక అక్కలతో స్నేహితులతో మాట్లాడాక చెబుదు కానీ, సర్ది చెప్పింది సుబ్బలక్ష్మి. ఇంకేదైనా చెప్పండి, వింటాను. ఈ విషయంలో మాత్రం విన్నాం. దయచేసి ఒత్తిడి తేవద్దు, నా మానాన్ని నన్ను వదిలేయండి, లేస్తూ అంది ముగ్ధ. అది చూసి రెచ్చిపోయాడు సుబ్బారావు. వదిలేస్తామే పో, నీ ఇష్టం వచ్చినట్టు దేశం మీద పడి అడుక్కు తిను. పెళ్ళి గిల్లి అవ్వకపోయినా పర్వాలేదు, మగరాయిళ్ళ బతికేయి. అమ్మ నాన్న అంతా చచ్చారనుకుని ఇష్టారాజ్యంగా బతికేయి. నీకు మేము మా మాట అక్కర్లేనప్పుడు నువ్వు మాత్రం మాకెందుకే? పో, ఇంట్లోంచి వెళ్ళిపో, దిక్కున్న చోటికి పో. నువ్వు చచ్చావు అనుకుని ఒక ఏడు పేడ్చి ఊరుకుంటాం. కోపోద్రేకంతో ఊగిపోతున్న సుబ్బారావుని అతి కష్టం మీద శాంతపరిచారు. గుడ్ల నీరు కక్కుకుని గబగబా వెళ్ళిపోయింది ముగ్ధ. ఊరికి వెళ్ళిపోతున్న అక్కతో, ఈ సంగతులేవి అన్నయ్యకి చెప్పకు, 1-2 నెలల్లో అన్నీ సర్దుకుంటాయిలే, అప్పుడు ఫోన్ చేసి చేస్తానని చెప్పు అంది సుబ్బలక్ష్మి. ఆమెతో పాటు ఆమె తల్లి వెళ్ళిపోయింది. ఇక ఇంట్లో కుటుంబ సభ్యులే మిగిలారు. ముగ్ధ తన సూట్ కేసు సర్దుకోవటం చూశాడు సుబ్బారావు. ఏ ఆడదాని లక్ష్యమైనా పెళ్ళి పిల్లలు తప్ప చదువులు ఉద్యోగాలు కాదు. ఆ సంగతి దానికి అర్థమయ్యేలా నువ్వైనా చెప్పు సరిత. నాన్న, ఊరికి ఆవేశపడకండి, బీపీ పెరుగుద్ది. ముగ్ధ చిన్నపిల్ల కాదు, బాగా ఆలోచించకుండా ఏమీ మాట్లాడదు, తొందరపడి నిర్ణయాలు తీసుకోదు. ముగ్ధ విషయంలో మీరు ఎలాంటి చింత పెట్టుకోనక్కర్లేదు, నిశ్చింతగా ఉండండి. సరిత మాటలకు అయోమయంగా చూశాడు సుబ్బారావు. నువ్వు తందానా తానా అంటావేమిటే? తల్లి కల్పించుకుని అంది. అమ్మ, చెల్లి ఇంకా చదువుకుంటోంది, ఇంకో ఏడాదికి కానీ ఇంజనీరింగ్ పూర్తి కాదు. పెళ్ళికి ఇప్పుడు ఏమంత తొందర వచ్చి పడింది చెప్పు? తొందర మీకు కాదు, నాకు. కాళ్ళకాడికి వచ్చిన బేరం కాశీకి వెళ్ళినా దొరకదు. కోరి వచ్చిన గొప్ప సంబంధం అయిన సంబంధం కాదంటాం మూర్ఖత్వం తప్ప ఇంకేం కాదు. లోకంలో ఉన్నది ఇదొక్కటే సంబంధమా, ఇదొక్కటే గొప్పదా? ఏం చెప్పగలం? రేపు దీన్ని తలదన్నే సంబంధం వస్తుందేమో, లేదా దీన్ని చదువు అయ్యే వరకు మామయ్య ఆగుతారేమో.
ఏదైనా సంభవమే కదా. ఆహా, అలా అని కాదు, మబ్బుల్ని చూసి చేలోని నీరు తెగ్గొడతావా చెప్పు. ఏమో, ఆ మబ్బులు కురుస్తాయేమో, చేలు నిండుతాయేమో, వాగు వంక పొంగి పొర్లుతాయేమో. సరిత వంక వెర్రిగా చూశాడు సుబ్బారావు. ముగ్ధ గురించి మీరు ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు. తనందరిలా ఆలోచించే ఆడపిల్ల కాదు, కార్యసాధకురాలు. అనుకున్నది సాధించి కానీ నిద్రపోదు. ముగ్ధ నా కూతురని మీరు గర్వంగా గుండెల మీద చేసుకుని మరీ చెప్పే రోజు తప్పకుండా వస్తుంది నాన్న. నా నమ్మకం వమ్ము కాదు అంది. చల్లబడిపోయాడు సుబ్బారావు. పశ్చాత్తాపాగ్నిలో కాలుతూ మౌనంగా ఉండి ఉండి పీలగొంతుతో అన్నాడు. ముగ్ధని నోటికొచ్చినట్టల్లా తిట్టేశాను, నన్ను క్షమించమని చెప్పమ్మా. ఆ మాటలు విన్న ముగ్ధ ఒక్కంగలో తండ్రి దగ్గరికి వచ్చేసింది. మీరంత మాట అనద్దు నాన్న. చిన్నప్పుడు నానమ్మ తోలనాడేది, అప్పుడు తిట్టుకోలేదు, ఇప్పుడు మీ మాటలకు బాధపడలేదు. మీరు నానమ్మ నా మీద కసితోనే కక్షతోనే ఆ మాటలు అనలేదని నాకు తెలుసు. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆదుర్దాతో భయంతో అభద్రతతో అలా ప్రవర్తించారంతే. ఆ సంగతి నేను గ్రహించగలను నాన్న. ఆమెను పొదివి పట్టుకుని ఏడ్చేశాడు. విస్తుపోయారంతా. ఎందుకలా ఇదవుతారు? మన అమ్మాయి మిమ్మల్ని అపార్థం చేసుకోలేదు అంది సుబ్బలక్ష్మి. నీకు తెలీదే, నేను దుర్మార్గుణ్ణి. ఈ ఆణిముత్యాన్ని విసిరేద్దామని చూసిన పాపాత్ముణ్ణి. మ్రాన్ పడి చూశారంతడు వంక. మురళి వాళ్ళు ముగ్ధని మనకు అప్పగించి చేతులు దులిపేసుకున్నారని అర్థమయ్యాక ఈ అనవసరపు పెంట మనకెందుకు అనుకున్నాను. నీకు చెబితే నువ్వు ఒప్పుకోవని, ఏ అర్ధరాత్రి వేళలోనూ నిద్రపోతున్నప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏ అనాథ శరణాలయంలోనూ వదిలేద్దామనుకున్నాను. అమ్మకు చెప్పాను. అమ్మ నాకు సపోర్టుగా ఉంటుందనుకున్నాను. కానీ కళ్ళు మూసుకుని ఆడపులిలాగా నా మీద పడింది. ముగ్ధ మళ్ళీ నీ ఇంటికి తిరిగి వచ్చిన మహాలక్ష్మి అంది. ఆమెను దూరం చేసుకుని దరిద్రుడు కావద్దని తిట్టింది. ఆమె నీడలో నా తనువు హాయిగా తెల్లారిపోతుందని చెప్పింది. అయిష్టంగానే మనసు మార్చుకున్నాను. ఇప్పుడు చెప్పు, ఈ కసాయి తండ్రిని క్షమించగలవా? మందహాసం చేసింది ముగ్ధ. ఊరికే మీలో మీరు కుమిలిపోవద్దు నాన్న. మీరు తండ్రి గనకే కసాయి కాలేకపోయారు. దిమ్మెరపోయి చూశాడు. ఆమెను అక్కున చేర్చుకుని బావురుమన్నాడు. ఈసారి ఎవరూ ఓదార్చలేదు. అతడి కన్నీళ్లు గుండెల్ని కడుగుతూ ఉంటే చిత్తరువులై చూస్తూ ఉండిపోయారంతా. ఇక భూషణం, సరిత మార్టేర్లో అద్దెకిల్లు కుదుర్చుకున్నారు. అతడి తల్లిదండ్రులు, ఆమె తల్లిదండ్రులు అంతా వెళ్ళారు. కొత్త కాపురానికి అవసరమయ్యేవన్నీ సమకూర్చారు. 4 రోజులుండి ఎలా చక్కబెట్టుకోవాలో అన్నీ వివరంగా చెప్పారు. కూతురు అల్లుడు సుఖంగా ఉండటం కళ్ళారా చూసి సంతృప్త మనస్కులై ఇంటికి తిరిగి వచ్చారు. హరిత బ్యాంకు పరీక్షలకు పట్టుదలతో ప్రిపేర్ అవుతోంది. ఎలాగైనా సరే బ్యాంకు జాబు చేజిక్కించుకుని తను తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలని పంతం పట్టింది. ఆమె శ్రద్ధ చూసి ముగ్ధ ప్రభావం దీని మీద పడింది అన్నాడు సుబ్బారావు భార్యతో. ఇక హలో నాన్న, ముగ్ధని ఈవేళ అప్పుడు చేశావేంటి? ఆదుర్దాగా అడిగాడు సుబ్బారావు. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను నాన్న. దేనికి ఇంటర్వ్యూ? సాఫ్ట్వేర్ ఉద్యోగానికి నాన్న. చదువు పూర్తవలేదు కదా. ఫైనల్ ఇయర్లో క్యాంపస్ సెలక్షన్స్కి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు కాలేజీకి వస్తూ ఉంటారు. నేను విప్రోలో సెలెక్ట్ అయ్యాను. ఉద్యోగం ఏ ఊళ్ళో చేయాలి? హైదరాబాద్ లేకపోతే బెంగళూరు. సరిపోయిందైతే. వాళ్ళు ఇచ్చే 5-6 వేలు ఇంటద్దెకే సరిపోదు. గోదావరి ఈత, లంక మేత. నా జీతం 31,000 నాన్న. ఏడాదికా? నెలకే. నెలకి 31,000? అవును నాన్న. నీ నిజంగానే నిజమేనా అమ్మా? కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జలజల రాలిపోతుంటే అన్నాడు. నానమ్మ మీదొట్టు. చాలా చాలా అదృష్టవంతురాలివి ముగ్ధ. రిటైర్ అయ్యే ముందు అందులో సగమైనా నాకు వస్తుందో లేదో. ఉండు, అమ్మకు ఫోన్ ఇస్తాను. వెనక నుంచి పీకేస్తోంది. ఉద్విగ్న అయ్యి ఫోన్ అందుకుంది సుబ్బలక్ష్మి. నీకు ఉద్యోగం వచ్చిందా? చాలా సంతోషం తల్లి. నానమ్మ అన్నట్టు నువ్వు కావాలనే మా కడుపును పుట్టావు. మమ్మల్ని ఉద్ధరించడానికే పుట్టావు. ముగ్ధను అనాథాశ్రమంలో వదిలేసి ఉండుంటే అన్న ఊహ మెదిలిందప్పుడు. దుఃఖం వెల్లువెత్తింది. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు కాదమ్మా, ఆనందం, బ్రహ్మానందం. హరితక్కకి చెప్పు. అనితక్కకి, సరితక్కకి ఫోన్ చేస్తానులే. మమ్మీకి, అమ్మమ్మకి కూడా ఫోన్ చేసి చెప్తాను. ఎవ్వరినీ మర్చిపోవు కదా. నువ్వు మా బంగారువి, భాగ్యానివి. 100 ఏళ్ళు చల్లగా ఉండాలి తల్లి. పిల్ల పాపలతో వర్ధిల్లాలి. ఇక ముగ్ధ ఇంజనీరింగ్ డిస్టింక్షన్తో పాస్ అవటమే కాక గోల్డ్ మెడల్ గెలుచుకుంది. విప్రో నుంచి జాయినింగ్ ఆర్డర్ వచ్చింది. 2 నెలలకు ట్రైనింగ్ కోసం బెంగళూరు రమ్మన్నారు.
మన రాష్ట్రం కాదు, మన భాష కాదు, మన తిండి కాదు, అక్కడ ఎలా ఉంటావు? తండ్రి ఆందోళనకు గలగల నవ్వేసింది. ఇంగ్లీష్ వస్తే చాలు, ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్ళొచ్చు నాన్న. బెంగళూరు కాస్మాపాలిటన్ నగరం. అన్ని భాషలు, అన్ని సంస్కృతులు ఉంటాయి, అన్ని రకాల ఆహారాలు లభిస్తాయి. నువ్వేం దిగులు పడకు నాన్న. దిగులు పడకుండా ఎలా ఉంటారే? మీ నాన్నకు తెలిసిన లోకం ఇటు కాకినాడ, అటు బెజవాడ, అంతేగా నవ్వింది సుబ్బలక్ష్మి. వద్దన్నా వినకుండా రకరకాల పచ్చళ్ళ సీసాలు ఇచ్చి ఎన్నో జాగ్రత్తలు చెప్పి ట్రైన్ ఎక్కించారు. ఇక బెంగళూరు, అక్కడి వాతావరణం బాగా నచ్చాయి ముగ్ధకి. ముఖ్యంగా బస్ ఎక్కేప్పుడు దిగేప్పుడు అంత ఆటోమేటిక్గా క్యూలో నిలబడటం ఆమెకు బాగా నచ్చింది. పచ్చని చెట్లు, ఉద్యానవనాలు, చల్లని వాతావరణం హాయిగా అనిపించాయి. రోడ్ల దుస్థితి చూసి మాత్రం విస్తుపోయింది. ఐటీ ప్రపంచంలో ఇండియా అంటే బెంగళూరే అన్నంత ఖ్యాతిగాంచిన నగరపు రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నాయేమిటి అనుకుంది. ట్రైనింగ్ అవుతూనే ఫ్రెండ్స్ ద్వారా ఇంటర్నెట్ గురించి చాలా చాలా తెలుసుకుంది. దాని ప్రాముఖ్యత, ఇంపాక్ట్ గ్రహించడమే కాదు, యువతకు సెల్ ఫోన్తో పాటు నెట్ కూడా ప్రాణప్రదమయ్యాయని అర్థమైంది. ఇంటర్నెట్ విశ్వరూపం అవగాహన అవుతున్న కొద్దీ కృంగోత్త ఆలోచనలు పురుడు పోసుకోసాగాయి. మొదటి నెల జీతం అందుకుంది. అమ్మకి, నాన్నకి, మమ్మీకి, డాడీకి బట్టలు, పూజా సామాగ్రి, సెల్ ఫోన్లు కొని కొరియర్ ద్వారా పంపింది. ఆ తర్వాతే తన కోసం కొనుక్కుంది. ఫోన్లోనే ఆనందాశ్రువులు రాల్చిన తల్లిని నెల నెల ఎంత పంపనమ్మా అని అడిగింది. మాకేం పంపక్కర్లేదు కానీ డబ్బు జాగ్రత్త, దొంగలుంటారు సుమా. జీతం డబ్బు చేతికి ఇవ్వరమ్మా, డైరెక్ట్గా బ్యాంకులో నా ఖాతాలో వేస్తారు. ఎంత కావాలిస్తే అంత, ఎప్పుడు కావాలిస్తే అప్పుడు తీసుకోవచ్చు. అయితే బ్యాంకులోనే ఉంచేయి. మీకు ఎప్పుడు అవసరమైనా ఫోన్ చేస్తే అదే క్షణంలో మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేలా పంపిస్తాను. ఎన్ని చిత్రాలు వస్తున్నాయో చూడు. నీ కడుపు చల్లగా బంగారం లాంటి మాట అన్నావు, అదే 10,000 అన్నట్టు మామయ్య ఫోన్ చేశాడు. నీ అభిప్రాయంలో మార్పు వస్తే చెప్పు. విననట్టు ఉండిపోయింది ముగ్ధ. ట్రైనింగ్ పూర్తవడంతోనే ముగ్ధను హైదరాబాద్లో ఆఫీస్లో జాయిన్ అవ్వమన్నారు. మరికొందరు కొలీగ్స్తో కలిసి హైదరాబాద్ వెళ్ళింది. ఉమెన్స్ హాస్టల్లో ప్రత్యేకమైన రూమ్స్ తీసుకున్నారు. చదువుకి ఇబ్బంది కాకుండా రూమ్కి ఇద్దరే ఉండేలా ఏర్పాటు చేసుకున్నారు. ఆఫీసు దగ్గరే అవడంతో 10 నిమిషాల్లో వెళ్ళొస్తోంది. మిగతా సమయాన్ని చదువుకే కేటాయిస్తోంది. మధ్య మధ్య ఒక వెబ్సైట్కి డిజైన్ చేస్తోంది. లంచ్ టైంలో తన వెబ్సైట్ గురించి, తన ఆలోచన గురించి టీం సభ్యులకు చెప్పింది. మెల్లగా మిగతా టీం సభ్యులు ఆకర్షితులయ్యారు. రకరకాల సలహాలు ఇచ్చారు. 3 మాత్రం భాగస్థులుగా పాల్పంచుకోవటానికి ముందుకొచ్చారు. మిగతా వారు సైట్ని పాపులర్ చేయడానికి లింక్స్ ఏర్పాటు చేస్తామని, అవసరమైన సమాచారాన్ని సేకరించిస్తామని ప్రామిస్ చేశారు. అభయ, అది వారి వెబ్సైట్ పేరు. దాతలకు, స్వీకర్తలకు మధ్య వారధిగా దాన్ని రూపొందించారు. అందులో ఎవరైనా సరే తమకు కావాల్సిన వాటి కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. పలానా గ్రూప్ రక్తం కావాలి, కిడ్నీ కావాలి, కళ్ళు కావాలి, బుక్స్ కావాలి, ఫీజు కట్టడానికి డబ్బు కావాలి, ఆహారానికి, వైద్యానికి సాయం కావాలి, శరణాలయాల నిర్వహణకు సొమ్ము కావాలి, ఇలా ఏదైనా సరే, దేనికోసమైనా సరే వివరాలు, అవసరాలు పెట్టుకోవచ్చు. వారిది మోసం కాదని, వ్యాపారం కాదని నిర్ధారణ చేసుకున్నాక వారి రిక్వెస్ట్లను సైట్లో పెడతారు. వారికి సాయం అందించవలసిన దాతలు ఎవరైనా సరే సైట్లోకి వెళ్ళి అవతల వారికి డైరెక్ట్గా సాయపడవచ్చు. మధ్యలో దళారులు ఎవరు ఉండరు. బర్త్డేలకు, మ్యారేజీ, యానివర్సరీలకి లేదా ఏదైనా మంచి కార్యం చేద్దామనుకున్నప్పుడు ఆ సైట్లోకి వెళ్ళి తమకు నచ్చిన దానం చేయొచ్చు. 10 మందికి తోడ్పడచ్చు. ప్రతి నెల జీతంలో 1% అనాథాశ్రమాలకు దానం చేద్దాం అన్నది వారి స్లోగన్. యువత నుంచి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం నుంచి చాలా చక్కని రెస్పాన్స్ వచ్చింది. బ్రాండెడ్ వస్తువుల కోసం ఎగబడుతూ మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త గ్యాడ్జెట్స్ కొనేస్తూ, సినిమాలకు, రెస్టారెంట్లకి అధికంగా ఖర్చు చేస్తూ బాధ్యత లేనివారుగా కనిపించే యువకుల్లో దాన ధర్మాల ఎడల ఇంత ఆసక్తి, ఇంత పెద్ద మనసు ఉంటుందని ఊహించలేదామె. ఒక దినపత్రికలో ఆ సైట్ గురించి రాశారు. ముగ్ధని, ఆమె ఫ్రెండ్స్ని ఇంటర్వ్యూ చేసి ప్రచురించారు. దాంతో ఆ సైట్కి వచ్చే హిట్ల సంఖ్య 10 రెట్లు పెరిగింది. ఇక ఐఏఎస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయింది ముగ్ధ. ఇక యుద్ధ ప్రాతిపదిక మీద ప్రిపేర్ అవ్వాలి. స్కోరింగ్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, విషయ సేకరణ చేయాలి, కోచింగ్ తీసుకోవాలి. అశోకనగర్లోని ఒక ప్రముఖ ఐఏఎస్ శిక్షణా సంస్థకి వెళ్ళి ఆ సంస్థ డైరెక్టర్తో మాట్లాడింది. ఈ క్షణం నుంచి మరో ధ్యాస లేకుండా ప్రిపేర్ అయితే 2వ ఛాన్స్లో తప్పకుండా సెలెక్ట్ అవుతారు అన్నాడు అతను నిర్మోహమాటంగా. తల పంకించి వచ్చేసింది. ఆఫీస్లో టీం లీడ్ అవ్వడంతో పని ఒత్తిడి అధికంగా ఉంది. రాత్రి 11 వరకు ఉండి అమెరికాలోని క్లయింట్తో మాట్లాడాక కానీ రూమ్కి రాలేకపోతోంది. ప్రాజెక్టులు, రిపోర్ట్లు, డెడ్లైన్లు, రిలీజులు అంటూ పరుగు పెట్టాల్సి వస్తోంది.
2 పడవల మీద ప్రయాణం చేయలేనన్న అభిప్రాయానికి వచ్చేసింది. తండ్రికి ఫోన్ చేసి చెప్పింది, అలాంటి పిచ్చి పని చేయకు, నెల వచ్చేసరికి 1-2 30,000 రూపాయలు వచ్చి చేతిలో పడుతున్నాయి. వాటిని వదులుకోవటం తెలివైన పని కాదు. కాస్త వెసులుబాటు ఇవ్వటం కుదురుతుందేమో ఆఫీసులో కనుక్కో. మాకు ఫిక్స్డ్ అవర్స్ ఉండవు నాన్న. అప్పగించిన పని పూర్తి చేయాలి. ఎంత టైం అవసరమైతే అంతసేపు ఉండాల్సిందే. ఈ మధ్య సాటర్డే సండే కూడా వెళ్తున్నాను. పోనీ ఒక 4-5 నెలలు సెలవు పెట్టు. సాటర్డే సండే రాలేనంటే ఏమన్నారో తెలుసా నాన్న? ఇట్ ఈస్ బెటర్ టు రిజైన్ అన్నారు. అంత దారుణమా? అలా చేయించుకోవటానికేగా అంతంత జీతాలు ఇస్తోంది. ఏమైనా బంగారు గుడ్లు పెడుతున్న బాతును చంపేయటం నాకు ఇష్టం లేదు. కానీ తప్పేట్లు లేదు. పొదుపు చేసిన సొమ్ము బాగానే ఉంది. 2 ఏళ్ల దాకా నా ఖర్చుకు సరిపోతుంది. అందరికన్నా తెలివైన దానివి. మాకన్నా నువ్వే బాగా ఆలోచించగలవు. నా అభిప్రాయం చెప్పాను. నీకు ఎలా బాగుంటుందంటే అలా చెయ్యి అన్నాడు సుబ్బారావు. సుబ్బలక్ష్మి లైన్లోకి వచ్చి, ఇంకేం ఆలోచించక్కర్లేదు కానీ ఆ ఉద్యోగానికి తక్షణం రాజీనామా ఇచ్చేసేయి. నువ్వేం భయపడాల్సిన పని లేదు. నువ్వు కలెక్టర్ అవుతావు. నీ కళ నిజమై తీరుతుంది. నా నమ్మకం వమ్ము కాదు. నీకు నానమ్మ ఆశీస్సులున్నాయి. వెనుతిరిగి చూడొద్దు తల్లి. థ్యాంక్స్ అమ్మా. ఇవాళే రిజైన్ చేసేస్తాను. అర్జునుళ్ళ నారి సంధిస్తూ సమరాంగణంలోకి దూకేస్తాను. సమరాంగణంలోకి అంది నవ్వుతూ. నువ్వు అర్జునుడివే, కానీ నేను కృష్ణుడిని కాదమ్మా, పిచ్చి తెలియని మాత్రమే అంది. ఇక విప్రోలో జాబ్కి రిజైన్ చేసింది ముగ్ధ. వెంటనే హెచ్ఆర్ నుంచి పిలుపు రాగా వెళ్ళి కలిసింది. ఆర్ యు మ్యాడ్? సూటిగా ప్రశ్నించాడు హెచ్ఆర్ మేనేజర్. ఆయనకు ఆమంటే ప్రత్యేక అభిమానం ఉంది. ఆమె పని సామర్థ్యం గురించి ఎన్ని మంచి రిపోర్ట్లు వచ్చాయో, క్లయింట్ల నుంచి ఎన్ని ప్రశంసలు వచ్చాయో లెక్కలేదు. టీం మెంబర్లు, ప్రాజెక్ట్ ఇన్ఛార్జీలు, క్లయింట్లు అంతా ఆమెతో ఎంతో హ్యాపీ. అలాంటిది ఆమె రాజీనామా చేసిందని తెలిసి షాక్ తిన్నారు. నాట్ ఎట్ నవ్వింది. నీకేమైంది ముగ్ధ? 1 డే ఓ పెద్ద కంపెనీకి సీఈఓ అవుతావు అనుకున్నాను. మధ్యలో ఇట్స్ వెరీ బ్యాడ్. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఐసీ. కానీ ముగ్ధ, అక్కడ గ్రీన్ పాస్చర్స్ ఏమీ లేవు. పొలిటీషియన్స్కి తొత్తుల్లా ఉండాలి. ఆ బ్యూరోక్రసీ, ఆ రెడ్ ట్యాపిజం, ఆ కరప్షన్, ఆ పొలిటికల్ ప్రెషర్స్, ఆ స్టైల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అన్బేరబుల్. యూ కాంట్ అడ్జస్ట్ ఇన్ దట్ మడ్డీ బ్యూరోక్రసీ. జూబ్లీ హిల్స్లో ఇండిపెండెంట్ హౌసు, ఏసీ కారు, 6 అంకెల జీతం, ఫ్యాట్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇవి కావు నా లక్ష్యాలు. దెన్ వాట్ యూ వాంట్? పిచ్చిగా చూశాడు. సంథింగ్ ఎల్స్. నా పరిధిలో నేను ఇతరులకు ఉడత సాయం చేస్తున్నాను. ఇంకా ఎక్కువ చేయాలి, ఎక్కువ మందికి చేయాలి. సమస్యల్లో ఉన్నవారికి అందుబాటులో ఉండాలి. అందుకు అధికారం కావాలి, వనరులు ఉండాలి, ప్రభుత్వ దన్నుండాలి. అందుకనే సివిల్ సర్వీస్ని ఎన్నుకున్నాను. నా చేతులకి చేతలకి బలం చేకూర్చడానికే ఈ ప్రయత్నం. అతడికి ఆమె మాటలు సగం అర్థమయ్యాయి, సగం కాలేదు. దట్ ఈజ్ అప్ టు యూ. ఈ ఏజ్లో ఇలా బిహేవ్ చేయటం, ఇంత రిస్క్ తీసుకోవటం ఫూలిష్నెస్. సంపాదించాల్సిన ఏజ్ ఇదే. బాగా సంపాదించాక, కోట్లకు అధిపతి అయ్యాక దెన్ యూ కెన్ హెల్ప్ అదర్స్. బిల్ గేట్స్, నారాయణమూర్తి ఏం చేస్తున్నారో చూస్తున్నావుగా. ట్రస్టుల ద్వారా ఎందరికో సర్వీస్ చేస్తున్నారు. ఎలా చేయగలుగుతున్నారు? దే ఎర్న్ లాట్ అండ్ లాట్. లెట్ ఇట్ బీ. ధన సంపాదన కోసం నా శక్తిని వృధా చేసుకోదాల్చడం లేదు. సో దట్ ఈజ్ యువర్ ఫైనల్ డెసిషన్. యా, ఓకే, ఆల్ ద బెస్ట్ ముగ్ధ. నీ అకౌంట్ సెటిల్ చేసి మెయిల్ చేస్తాం. షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేసింది. అశోక్నగర్లోని ఉమెన్స్ హాస్టల్లో ఎక్కువ ధరకు అంగీకరించి ప్రత్యేక రూమ్ తీసుకుని మారింది. ఆ వెంటనే కోచింగ్ సెంటర్లో చేరింది. రూము, కోచింగ్ సెంటరు, సిటీ సెంటర్ లైబ్రరీ ఇదే లోకం అయిపోయింది ముగ్ధకి. మధ్య మధ్య అభయ వస్తోంది, చూస్తోంది, ఇంటికి ఫోన్ చేస్తోంది. మిగతావన్నీ బంద్. వినోదం లేదు, షికారులు లేవు. ఆమెకు ఐఏఎస్ తప్ప మరేమీ కనిపించడం లేదు. గురి తప్పకూడదు అన్నది ఆమె తపన, తపస్సు. ఇక కంగ్రాచ్యులేషన్స్ ముగ్ధ, మీరు మెయిన్స్లో క్వాలిఫై అయ్యారు, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు. ఐఏఎస్ స్టడీ సెంటర్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఈజ్ ఇట్? తన చెవులను విశ్వసించలేకపోయింది. ఇట్ ఈజ్. వెంటనే వచ్చేసేయి, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. అసలు యుద్ధం ఇదే. మెయిన్స్ రాశాక ఖాళీగా ఉండకుండా ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది ఆమె. దానికి గుడ్ బై చెప్పి ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో పడింది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతం, విషయ అవగాహన బాగుంది, సేవాభావం మీ ఎసెట్. మీకు తెలియకుండానే మీ మాటల్లో, గెస్చర్లో ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. అయినా పోటీయే. తడబడకుండా, తప్పటడుగులు వేయకుండా, ఆత్మవిశ్వాసం సడలనివ్వకుండా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. ఆమె వల్ల తమ స్టడీ సెంటర్కి మరింత పేరొచ్చి తీరుతుందని సంబరపడిపోతూ అన్నాడు డాక్టర్. హార్ట్ డైరెక్టర్.
హాట్ టాపిక్స్ తిరగేస్తోంది. గ్రూప్ డిస్కషన్లో పాల్గొంటోంది. చక్కని పాయింట్లను వాడి బాణాలు చేసి వదులుతోంది. అయితే ఏదో తెలియని భయాందోళనలు ఆమెను చుట్టుముడుతున్నాయి. తన లక్ష్య సాధనకు ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఈ అడుగు సఫలం కావాలన్న టెన్షన్ ఆమెను నిద్రపోనివ్వట్లేదు. మొదట్లో రెండో ప్రయత్నానికి కూడా మానసికంగా సిద్ధపడిన మాట నిజమే అయినప్పటికీ ఇంతదాకా వచ్చింది కనుక తొలి ప్రయత్నమే రామబాణం కావాలి అన్న పట్టుదల హెచ్చింది. దాంతో ఎడతెగని సంఘర్షణకు లోనవుతోంది. అశాంతితో అలమటిస్తోంది. ఎందుకో నానమ్మ గుర్తొచ్చింది. ఆవిడ మాటలు గంధపు పూత పూశాయి. భగవద్గీత బయటికి తీసింది. అర్జునుడి స్థానంలో తనను ఊహించుకుంటూ ఆశాంతం చదివింది. మనస్సును క్రమ్మిన మబ్బులన్నీ చకచకా తొలగిపోయాయి. ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. పున్నమి వెన్నెల్లో తడుస్తున్న అనుభూతి కలిగింది. కొత్త శక్తులేవో వచ్చి చేరినట్టు, ఎవరెవరినో దీవెనలు అభయహస్తం పట్టినట్టు భావన కలిగింది. నిటారుగా అయింది. తలెత్తింది. ధీమాగా చూసింది. ఇంటర్వ్యూ నిమిత్తం ఢిల్లీ వెళ్ళింది ముగ్ధ. ఆమెకి ఇప్పుడు ఎలాంటి టెన్షన్లు లేవు, భయాలు లేవు, ఆందోళనలు అసలే లేవు. విజయం తన గుప్పిట్లో ఉన్నట్టుగా ధీమాగా ఉంది. ఇక ముగ్ధ నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి వస్తుందని తెలిసి స్కూటర్ వేసుకుని స్టేషన్కి వెళ్ళాడు సుబ్బారావు. కూతుర్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళటం అతడి జీవితంలో ఇదే ప్రథమం. ముగ్ధను తలుచుకుంటే చాలు అతడి భుజాలు ఉప్పొంగుతున్నాయి. ఆమె ఊసు వస్తే చాలు నోటికి ఎన్ని కబుర్లు వస్తున్నాయో లెక్కలేదు. అసలు సుబ్బలక్ష్మిని కూడా స్టేషన్కు వస్తానని పట్టుబట్టింది. అవతల పెళ్లి పనులు ఉండడంతో అంగీకరించలేదు అతను. ముగ్ధ ట్రైన్ దిగి తలెత్తేసరికి ఎదురుగా తండ్రి. నాన్న మీరు? వెల్కమ్ టు పాలకొల్ స్టైల్గా అంటూ చేయి జాపాడు. గులాబీ విచ్చినట్టుగా నవ్వింది. ఎలా ఉన్నారు నాన్న? అమ్మ ఏం చేస్తోంది? తను వస్తానంది. ఓ పక్క పెళ్లి పనులు, మరో పక్క వచ్చేపోయేవారు బిజీగా ఉంది. మీరు రావటమే ఒక షాక్ నాన్న. పుత్రికోత్సాహం అమ్మ. ఇంటర్వ్యూ బాగా చేసావా? చేసుంటావులే. మా చిన్నారి ముగ్ధ కలెక్టర్ అయిపోయినట్టే. బాగానే చేశాను. సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగానే ఉంది. అక్కయ్యలు వచ్చారా? అనిత వచ్చింది. సరిత రేపొస్తానంది. స్కూటర్ మీద ఇంటికి వెళ్ళారు. గుమ్మంలోనే ముగ్ధకు దిష్టి తీసి ఆహ్వానించింది. తిన్నగా వెళ్ళి నానమ్మ ఫోటో వంక చూసి చేతులు జోడించింది. పూజా మందిరం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంది. భగవద్గీతను చేతుల్లోకి తీసుకుని ఒక శ్లోకం చదివి కళ్ళకద్దుకుని యథాస్థానంలో పెట్టేసింది. ఢిల్లీ నుంచి నాకు నా పిల్లలకి ఏం తెచ్చావే? అక్కడ రెడీమేడ్ దుస్తులు చవకంట కదా అంటూ వచ్చింది అనిత. అవునట, రూపాయికి 4 జతలట కదా వెక్కిరించింది హరిత. నీకంతా వేళాకోళమే. నాకేం తెచ్చావో చూపించవే. దాన్ని కాసిన కాఫీ నీళ్ళు తాగనివ్వండి అని తల్లి అంటున్నా వినిపించుకోకుండా సూట్ కేసు తెరిపించి తమకు తెచ్చినవి తీసేసుకుంది అనిత. జాబ్ ఎలా ఉందక్క? బావగారు ఎలా ఉంటారు? హరితని అడిగింది. ఆమెకి ఈ మధ్య ఆంధ్ర బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం వచ్చింది. గదిలోకి తీసుకెళ్ళి ఫోటో చూపించింది. బాగున్నారు, ఫుడ్ కార్పొరేషన్లో చేస్తున్నారు కదా. సంబరంగా తలాడించింది. కష్టే ఫలి అన్నారు. శ్రమిస్తే ఫలితం దక్కి తీరుతుంది. సరితక్క నేను దారి తప్పకుండా గైడ్ చేసింది. నువ్వేమో ఏదో సాధించి నా సత్తా చాటుకోవాలన్న స్ఫూర్తినిచ్చావు. మీ ఇద్దరి వల్ల బ్యాంక్ జాబు చక్కని మ్యాచ్ వచ్చి లైఫ్లో హ్యాపీగా సెటిల్ అవుతున్నాను అంది హరిత చెల్లెలి చేయి పట్టుకుని ఊపేస్తూ. సుబ్బలక్ష్మి కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇస్తూ ముగ్ధతో అంది. తర్వాత ఏమవుతుందో ఏమో, మా తదనంతరం ఈ ఇల్లు స్థలంలో 4వ వంతు హరితకు చెందేటట్టు ఇప్పుడే రాసేయమన్నారు. వారి కోరిక సబబే అనిపించింది. పిల్లల బాక్కన్నా మాకేం కావాలి చెప్పు, అందుకే ఒప్పుకున్నాం. పనిలో పనిగా తమకి వాటా రాసేయమని కూర్చుంది అనిత. సరేనంటూ మాకున్న ఈ ఆస్తిని మా తదనంతరం మీ నలుగురికి సమానంగా చెందేలా రిజిస్ట్రేషన్ చేయించేశారు మీ నాన్న. అయితే బావగారు గడుసువారే అన్నమాట హరితతో అంది. అబ్బే, ఆయన అడగలేదు, మామగారే మెలికబెట్టారు. చూసావా అమ్మ, అప్పుడే మొగుడిని వెనకేసుకొస్తోంది హరితక్క. రేపు పెళ్ళయ్యాక నువ్వు అంతేగాని మీ బావగారికి సఫారీ క్లాత్ తెస్తావనుకున్నానే. సఫారీ డ్రెస్ కుట్టించుకోవాలని ఎప్పటి నుంచో ఊరిపోతున్నారు అంది అనిత. బజార్కి వెళ్ళి 3 బావగారులకి సఫారీ సూట్లు కొందాంలే అక్క. మా అమ్మే, మా తల్లి బుగ్గలు పుణికింది అనిత. పెళ్లికి బంధుమిత్రులంతా వచ్చారు. కళ్యాణ మండపంలో శాస్త్రోక్తంగా హరిత వివాహం జరిపించారు. ఆంజనేయులు అతడి భార్య రాలేదు. వాళ్ళ సంబంధం చేసుకోలేదని కోపం అంది సుబ్బలక్ష్మి. తండ్రి లేరు, ఈ మధ్య కాలం చేశారు. పుట్టింటి ప్రతినిధిగా అన్నగారు రానందుకు ఆమె ఎంతో బాధగా ఉంది. ఎవరూ చూడకుండా కళ్ళొత్తుకుంది. సరిత, భూషణం తమ కొలీగ్స్కి ముగ్ధను పరిచయం చేశారు. మా చెల్లి ఆడపిల్లలకే కాదు మగపిల్లలకే ఆదర్శనీయమే. మనం పేద పిల్లల కోసం ఉచితంగా ట్యూషన్లు చెప్తున్నామే, అది మా ముగ్ధ ఐడియాయే అంది సరిత. వాళ్ళంతా ఆమెను పొగడతలతో ముంచెత్తారు. వాళ్లే కాదు, పెళ్లికి వచ్చిన అతిథులంతా ఆమెను ఒక అపూర్వ వ్యక్తిగా చూశారు. మాకు ఇలాంటి కూతురుంటే
ఎంత బాగుండు అనుకున్నారు. ఇహ చిన్నపిల్లలు సరే సరి అంతా ఆమె వంక వింతగా చూశారు, అపురూపంగా చూశారు, చూపించారు, ఆరాధనగా చూశారు, చూపించారు. ఆ పిల్లల కళ్ళలోని మెరుపులు చూసేసరికి ఒకనాడు జిల్లా కలెక్టర్ లక్ష్మీ సారథిని తన అచ్చం అలాగే చూసిన సంగతి గుర్తొచ్చింది ముగ్ధకి. బెరుగ్గా ఆశ్చర్యంగా చూస్తున్న ఆడపిల్లల్ని పిలిచింది. సంకోచిస్తూనే వచ్చారు. మీరంతా బాగా ఎంత బాగా చదవగలిగితే అంత బాగా చదువుకోండి. చదివితే నీలాగా అవుతామా? ఒక గడుగ్గా అడిగింది. నాలాగా కాదు, నన్ను మించిపోయేలాగా అవుతారు. చదువు, ఆత్మవిశ్వాసం, పట్టుదల, కృషి 4 అస్త్రాలు మీ దగ్గర ఉంటే చాలు. ఏ రంగంలో అయినా సరే మీరే విజేతలు. ఆ పసివారికి ఏమీ అర్థం కాల. అయినా బోధపడినట్టుగా తలాడించారు. ఎంతో స్ఫూర్తి పొందినట్టుగా ఉప్పొంగిపోయారు. వారి వంక మురిపంగా చూసింది. ఆశ జ్యోతులుగా చూసింది ముగ్ధ. ఇక ముగ్ధ సెల్ మోగింది. వార్త వింటూనే అరిచింది. అమ్మా, నువ్వు కలెక్టర్ తల్లివయ్యావోచ్. ఈ మాట కోసమే వాళ్ళంతా చెవులు చేసుకున్నానే. నా పూజలు ప్రార్థనలు ఫలించాయి. దేవుళ్ళంతా కలిసి నా తల్లిని దీవించారు. గుప్పెడ పంచదార తెచ్చి కూతురు నోట్లో పోసింది సుబ్బలక్ష్మి. సంతోషం పట్టలేక తల్లి చేతులు పట్టుకుని గిరగిరా తిరిగింది. తల్లి కూడా ఉప్పొంగిపోతూ తను చిన్నపిల్లలా తిరిగింది. ఆఫీసులో ఉన్న తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. నాన్న, నువ్వు కలెక్టర్ తండ్రి అయ్యావు. ఎంత చల్లని కబురు చెప్పావమ్మా. మొత్తానికి సాధించావు. కళలు అంతా కంటారు, కొందరు మాత్రమే వాటిని నిజం చేసుకుంటారు. నానమ్మ చెప్పినట్టు మా బ్రతుకుల్ని సస్యశ్యామలం చేసిన గోదావరివి నువ్వు. నీ వల్ల మాకు పేరు, ప్రతిష్ట, గుర్తింపు రానున్నాయి. ఇంతదాకా నువ్వు నా కూతురివి. ఇక నుంచి నేను కలెక్టర్ ముగ్ధగారి తండ్రిని. ఓహ్, ఈ ఆనందం భరించలేక గుండెలు బద్దలవుతాయేమో అనిపిస్తోంది. ఈ అదృష్టం, ఈ గౌరవం నీ వల్ల మాకు లభించాయి. ఏ తల్లిదండ్రులకైనా ఇంతకంటే ఏం కావాలి తల్లి. నీ తండ్రి నేనందుకు చాలా చాలా గర్వంగా ఉందమ్మా. ఉద్విగ్నుడై ఊగిపోతూ చెప్పుకుపోతూనే ఉన్నాడు సుబ్బారావు. ఇక వార్త మీడియాకి తెలిసింది. పత్రికా విలేకరులు వచ్చి చుట్టుముట్టారు. ఆ వెంటనే వివిధ ఛానల్స్కి చెందిన వారు వివిధ కెమెరాలతో, లైట్లతో వచ్చేశారు. ముగ్ధని, ఆమె తల్లిదండ్రుల్ని, ఇరుగు పొరుగుని అందరినీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. చిన్నప్పటి సంగతుల్ని తవ్వి తీశారు. ఆమె గుణగణాలని బయట పెట్టిస్తున్నారు. ఈ విజయాన్ని ఎవరికి అంకితం ఇస్తున్నారు? నాకు జన్మనిచ్చి పెంచిన అమ్మకి, నా పుట్టుకకు కారణమైన మమ్మీకి, నా ఎదుగుదలకు కారణమైన నాన్నకి, డాడీకి, మా నాన్నమ్మకి, ఫ్రెండ్స్కి, అందరికీ. అమ్మ, మమ్మీ, నాన్న, డాడీ చాలా కన్ఫ్యూజ్గా ఉంది అన్నారు వాళ్ళు. జీవితం సరళ రేఖ కాదు, సంక్లిష్ట సమాసం. అందుకే నా జీవితమే చక్కని ఉదాహరణ. మీరు కలెక్టర్ అయ్యాక చేపట్టాలనుకుంటున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఏది? అనాథ శరణాలయాలను మూసేయటం. వాట్? అమ్మా నాన్నలు నిరాదరించినంత మాత్రాన, అయిన వాళ్ళు ఆదుకోనంత మాత్రాన పసివాళ్ళు అనాథలు ఎందుకు అవ్వాలి? భూమి మీద వేల కోట్ల మంది జనం బ్రతికుండగా ఎవరైనా అనాథలు ఎలా అవుతారు? ఆ వయసులో వారు పడే క్షోభ, అనుభవించే అభద్రత, కొరుక్కు తినే భయాలు, నిస్సహాయపు వేదనలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. నా బాల్యంలో ఒకానొక దశలో అవన్నీ చవి చూశాను. మళ్ళీ ఏ చిన్నారి అలాంటి దౌర్భాగ్య స్థితి అనుభవించాల్సి రాకూడదన్నది నా సంకల్పం. నా శుభ సంకల్పం మన వజ్ర సంకల్పంగా మారాలి. అంటే ఏం చేయాలి? ఎవరు చేయాలి? మనమా? ప్రభుత్వమా? అంతా ఆ పసివారి బాధ్యత సమాజం స్వీకరించి తీరాలి. అది నా బాధ్యతగా, మీ బాధ్యతగా, మనందరి ఉమ్మడి బాధ్యతగా భావించాలి, నెరవేర్చాలి. అది మన ధర్మం. అంతే తప్ప వాళ్ళు మనల్ని శరణు కోరటం, మనం ఏదో పెద్ద సానుభూతి చూపటం, అది అబ్సర్డ్. అనాథ శరణాలయం అన్న మాటను రబ్బర్తో తుడిచి పారేయాలి. మరి వారి సమస్యను ఎలా పరిష్కరిస్తారు మీరు? ప్రతి టౌన్లో చిల్డ్రన్స్ హోమ్ నెలకొల్పాలి. ప్రభుత్వం కేవలం భవనాలను మాత్రమే సమకూరుస్తుంది. ఆ టౌన్లోని జనమంతా అందులోని పిల్లల బాగోగులు చూడాలి. సరైన ఆహారం పెట్టాలి. కథలు, కబుర్లు చెప్పాలి. ప్రేమాభిమానాలు పంచాలి. భద్రత కల్పించాలి. భరోసా ఇవ్వాలి. వారి ఉన్నతికి బాటలు వేయాలి. అది ప్రతి ఒక్కరూ నెరవేర్చాలి. డబ్బిచ్చి చేతులు దులుపుకోవటం కాదు, స్వయంగా తోడ్పడాలి, చేయూతనివ్వాలి. పుట్టిన ప్రతి బిడ్డకి జీవించే హక్కుంది. ప్రేమాభిమానాలు, రక్షణ పొందే హక్కుంది. ఈ సమాజాన్ని నుంచి భద్రత, ప్రోత్సాహం, ప్రేమానురాగాలు అందుకునే హక్కు ఉంది. అవన్నీ వారికి సంపూర్ణంగా అందివ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. కేవలం అది బాధ్యత కాదు, అది మన విధి, మన కర్తవ్యం. దాన్ని నిర్వర్తిద్దాం. తోటి మనుషులుగా తలెత్తుకుని జీవిద్దాం. వినటానికి బాగానే ఉంది, కానీ అది జరిగే పనేనా? దానివల్ల మీరు ఆశించిన ఫలితం లభిస్తుందని మీరు విశ్వసిస్తున్నారా? శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి గీతోపదేశాన్ని గుర్తు తెచ్చుకోండి.
కర్మ ఆచరించు, కానీ దాని ఫలం గురించి ఆలోచించొద్దు అన్నారు. కర్మ మీద తప్ప ఫలం మీద మనకి అధికారం లేదన్నారు. అలాగని కర్మ చేయకుండా ఉండొద్దన్నారు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అదండి సింహప్రసాద్ గారు అందించినటువంటి సింహం లాంటి కథ. నిజంగా ఒక గొప్ప మెసేజ్. ఇట్స్ ఎ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ మెసేజ్. అది ఈ రోజుతో ఈ సీరియల్ సమాప్తం. మళ్ళీ ఒక మంచి సీరియల్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.